క్యాబ్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఇంకా బైకులు కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి ఒక చిన్న విషయం అయితే చెప్తాను. విషయం ఏంటంటే వచ్చేసి చాలామంది మనకి రేట్ కార్డులు ఇస్తున్నారు కదా, ఈ రేట్ కార్డుల విషయమై అమ్మ ఎప్పుడు ఏంది రేట్ కార్డు ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. కానీ ముందుకైతే ఎవరం నడవట్లేదు, సాగట్లేదు. అందుకే ఈ ప్రజెంట్ అయితే ఈ రేట్ కార్డు ఏ రకంగా నడుస్తుంది అనేది చెప్తాను. చెప్పి దాని గురించి మనం ఏం చేద్దాం రేట్ కార్డుల గురించి అనేది చెప్తాను. అందరూ మంచి మొత్తం వీడియో చూడండి. వీడియో చూసినాకైతే మాట్లాడి ఫస్ట్ అయితే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ కొద్దిగా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏం లేదు, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్తుంది వీడియో. అంతకుమించి పైసలు అయితే ఏం ఖర్చు అయ్యట్లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే మీకు 34 రూపాయలు, 40 రూపాయలు ఇలాంటి వీడియో వస్తుంటాయి కదా ఆర్డర్లు, తక్కువ అమౌంట్ తోటి. అది వచ్చేసి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారన్నమాట. ప్రజెంట్ గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎంత ఉందంటే ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. ఎంత అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంత మీటర్కి 1.6కి 20 రూపీస్ ఏమి ఉంటుంది. బేస్ ప్రైస్ ఒక 20 రూపీస్ ఉంటుంది. బేస్ ప్రైస్ 20 రూపీస్తో నడుస్తుంది. అట్లా నడుస్తూ ఉన్నది. ఇంచుమించు ఎంతవరకు నడుస్తూ ఉంటే 11 రూపాయల నుంచి 17 రూపాయల వరకు అయితే అది రేటు ఉంటుంది. అంటే సమయాన్ని బట్టి, డిమాండ్ బట్టి, లేకుంటే గవర్నమెంట్ వచ్చేసి డిమాండ్ బట్టి ఉండదు అనుకోండి. అంటే సమయం బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే పొద్దున పూట ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎండ డుబ్బలు ఉంటుంది కదా, వాళ్ళు అది డిమాండ్ లెక్క తీసుకుంటారు అన్నమాట. కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ టైం అట్లా కొద్దిగా డిమాండ్ లెక్క తీసుకుని అక్కడ ఎక్కువ ఇస్తారన్నమాట. ఈ మీటర్ రేట్లకైతే ఎంత అంటే ఇంచుమించు 11 రూపాయల నుంచి 17 రూపాయల మధ్యలో పడుతూ ఉంటుంది. అది ఆయా ప్రాంతాన్ని బట్టి, ఆయా డిమాండ్ని బట్టి కూడా పడుతూ ఉంటుంది అన్నమాట. అది ఇంకొక వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓలా, ఉబర్ కూడా రేట్లు కూడా వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. వీళ్ళది ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిమాండ్ని బట్టి, లేదంటే వర్షం పడుతుంది, ఏదైనా అవుతుంది, ఆ టైంలో కూడా సర్జ్ అని చెప్పేసి ఇచ్చేసి వీళ్ళు పెంచుకుంటారు అన్నమాట. వీళ్ళ ఇష్టంగా పెంచుకోవచ్చు. కస్టమర్ కూడా కొన్నిసార్లు అగ్రి అవుతాడు. ఎందుకంటే వర్షం పడుతుంది అనుకోండి, వెళ్ళాలి కంపల్సరీ, అందుకే వెళ్ళిపోతాడు బుక్ చేసుకొని. మార్నింగ్ టైంలో జాబ్కి వెళ్ళాలి కంపల్సరీ, నీడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇట్లా వాళ్ళ యొక్క దానికి లొంగిపోతారు. అంటే అవసరం కాబట్టి లొంగాల్సి వస్తుంది. లొంగడం అనకంటే వాళ్ళు అవసరం కాబట్టి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది బెస్ట్. ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇట్లా 2 రకాలుగా అయితే జరుగుతుంది. ఇంకోటి కూడా ప్రజలు, మన ఏదైతే ప్రయాణికులు ఉంటారో, ప్రయాణం చేస్తుంటారో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రేట్లు పెంచుతూ ఉంటారు. ఎట్లా ఇప్పుడు మనం వెళ్తుంటాము, సపోజు మీరు చాలామంది చాలాసార్లు చూస్తుంటారు, మీకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైం లిఫ్ట్ చేయకండి, సెకండ్ టైం లిఫ్ట్ చేయకండి. మీరు ఒక ఏరియాలో వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకో, ఒక ఆర్డర్ 2-3 సార్లు వస్తుందంటే కంపల్సరీ ఒక 2 సార్లు 3 సార్లు కంటే తర్వాత కంపల్సరీ కస్టమర్ కొంత అమౌంట్ అయితే ఒక టిప్కి యాడ్ చేస్తూ ఉంటారు. ఇదన్నమాట. ఈ రకంగా టిప్ ఇస్తూ ఉంటారు. అప్పుడు టిప్ పెరిగినప్పుడు మన సంపాదన అనేది కొంచెం పెరుగుతుంది. అది కూడా ఒక రకంగా మనకు పెరిగినట్టే. ఈ రకంగా 3 రకాలుగా అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఈ రేట్లు అయితే నిర్ణయించబడుతుంది. కస్టమర్ ఇచ్చింది కూడా ఒక లెక్కకి తీసుకుంటున్నాం అన్నమాట. ఈ 3 రకాలు తీసుకుంటున్నాం కాబట్టి మనకు కొద్దిగా ఈ రేట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా మన ఆదాయం పెరుగుతూ ఉన్నాయి, అట్లా నడుస్తూ ఉంది. కాకపోతే ఈరోజు ఏమవుతుందంటే ఈ యొక్క ఆన్లైన్ సంస్థలు అనేటివి ఈ రకంగా వాడుకొని చాలాసార్లు ఏదైతే నీకు లాంగ్ ఆర్డర్ పడింది అనుకో, ఒక 15-20 కిలోమీటర్ పడింది అనుకో, గవర్నమెంట్లో రోడ్లు ఇస్తాయి. ఒక దగ్గర పడింది అనుకోండి, వాళ్ళు ఇష్టమైన ఇస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టం ఉన్నట్టుగా వారి రేట్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి డిమాండ్ లేని టైం అనుకోండి, ఇక మరీ భూతాలానికి పాత రేసినట్టు అన్నట్టు సామర్థ్యం ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ఇష్టం వచ్చే మరీ లో గవర్నమెంట్ రేట్ పెంచేస్తారు. ఇక మార్నింగ్ పూట డ్యూటీలకి వెళ్ళి ఇక మీరు కుక్కట్పల్లి అటు సైడ్ కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నారనుకోండి, హైటెక్ సిటీ వెళ్ళడానికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎంత ట్రాఫిక్ అంటే అది ఆ టైంలో 7-8 కిలోమీటర్ల కూడా ఒక్కసారి 180-160 వస్తుంది ఈ రోజుల్లో.
అంత ఒక్కొక్కసారి 10 కిలోమీటర్ అంటే ఇంకో 200 కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే కస్టమర్లు కూడా పే చేస్తారు. అదే నార్మల్ టైంలో మనము ఒక్క 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఈ కస్టమర్లు కూడా ఎట్లా ఉన్నారంటే ఏమవుతుందంటే ఒక్క 10 రూపాయలు మనం ఎక్స్ట్రా అడిగినాం అనుకో, అలా చూపించలేదుగా నువ్వు ఎట్లా అడుగుతావు అంటున్నారు. అదే ఓలా ఉబ్బరోడు ఎంత చూపిస్తే అంత అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. నిజంగా ఇట్లా ఈ రకంగా అయితే ఉన్నారు కస్టమర్లు కూడా. అందుకని ఈ 3 రకాలుగా అయితే రేట్లు నిర్ణయించబడుతుంది. కానీ ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు నేను చెప్పేది ఏంటంటే చిన్నగా మనకి ఏదన్నా యాప్ కానీ ఏమన్నా యాప్లు వచ్చేసి మేము ఇంత పర్మనెంట్గా ఇంత రైట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి ఏవైతే చెప్పాయి. కాకపోతే ఈ రోజుల్లో కొన్ని రూల్స్ మారినాయి. ఒకప్పుడు ప్రతి రైడ్కు కమిషన్ చెల్లించేవాళ్ళు. ఈరోజు కమిషన్ అన్న 0% అయిపోయింది. 0% అయితే డే వైజ్గా ప్లాట్ఫామ్ ఫీ చేస్తున్నాం. ఒకప్పుడు 10 రూపాయలే ఉండేది, కానీ ఇప్పుడు 30 రూపాయల దాకా కూడా పే చేస్తున్నాం. కొన్ని యాప్స్ రావడం వల్ల, ఇంకా కొన్ని యాప్స్ యాడ్ అవ్వడం వల్ల లేదా రావడం వల్ల ఈ ప్లాట్ఫామ్ ఫీజు వెలుస్తున్నాం. ఇంకా రైడ్ కమిషన్ అయితే చెల్లించట్లేదు. కాకపోతే జిఎస్టీ అవన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే యాప్స్ వల్ల వీటన్ని తగ్గించేసినాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతత్వం వల్ల ఇంచుమించు చాలా వరకు రేట్స్ అన్ని చాలా తగ్గించేశారు. కానీ కొన్ని యాప్స్ మాత్రం అదే రేట్ కార్డులు ఇస్తున్నాయి. కానీ ఆ యాప్లకి ఏంటంటే వాటిలో ఆర్డర్ రావట్లేదు. ఎవరైనా కానీ చెప్పండి, మీరే ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చి వెళ్తారా తక్కువ అమౌంట్? ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అమౌంట్ తగ్గుతూనే ఏమని అనిపిస్తుంది. అందుకనే కస్టమర్లు రేట్ కార్డులు తగ్గిస్తారు. ఈ మధ్య కొన్ని యాప్లు అయితే ఫ్లెక్సీపే అని చెప్పేసి వాటిని ఉపయోగించి ఇంకా ఉన్న అమౌంట్లో కూడా ఇంకా తగ్గిస్తున్నాయి. ఈ హైదరాబాద్లో ఏమవుతుందంటే ఎక్కడికి చంది అందరికన్నా బతుకుతున్నారు చాలామంది. నార్త్ ఇండియాలో పెద్ద సాము ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఇన్నే, బీహార్ ఇన్నే చాలామంది ఉంటారు. ఇంకా కర్ణాటకలో ఇన్నే ఉన్నారు, మహారాష్ట్రలో ఇన్నే ఉన్నారు, పక్కన మన పక్కన ఆంధ్ర వాళ్ళు ఇక్కడిని. ఇట్లా అన్ని స్టేట్ల వాళ్ళకి ఇక్కడ బతకడానికి ఆధారం అయితే దొరుకుతుంది. కాకపోతే డ్రైవర్లు అందరూ ఎక్కువ అవుతున్నారు. ఈ మధ్య కొద్దిగా కరోనా తర్వాత కొద్దిగా హైప్ ఇచ్చేసి ఏమైపోయిందంటే ఆర్డర్లు పెరగడం వల్ల దానివల్ల చాలామంది ఊర్లలో ఏం చేస్తున్నారంటే ఆటో నడుపుతున్నారు, రోజుకు 3000 చేస్తున్నారు, 4000 అని చెప్పి చెప్పడం వల్ల చాలామంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అంటే వాళ్ళు అరే నిజంగా అంత సంపాదిస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది ఆటోలు తీసుకొని హైదరాబాద్ వచ్చేసారు. అట్లా ఆర్డర్ రావడం మీరు రావడం అనేది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. ఎక్కువైపోయింది సడన్గా వీళ్ళేమో ఇట్లా ఈ యాప్స్ రావడం వల్ల మీదంతా కొలాప్స్ అయిపోయింది. తెచ్చిన వాళ్ళు చాలామంది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేట్ కార్డు పడక, సరిగా అది రాక, ఇది రాక, అవి మీ ఫైనాన్షియల్ కట్టలేక చాలామంది రిటర్న్ ఇచ్చేసారు బండ్లన్నీ. ఇవి గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇంతకుముందు దాకా ఏమనలేదు, మళ్ళీ ఈ మధ్య కొత్తగా పట్టుకోవడం స్టార్ట్ చేశారు. మనంటే అవి చెక్ చేస్తున్నాయి, ఇవి చెక్ చేస్తున్నాం అంటూ అన్నారు. ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకేమవుతుంది? బైక్స్ వచ్చేసాక మిగతా కార్లకు కానీ ఆటోలకు కానీ డిమాండ్ అయితే చాలా పడిపోయింది. ఏంటంటే ఒకప్పుడు ఆడేవాళ్ళు ఎక్కపోయేటోళ్ళు కాదు, ఈ మధ్య ఆడేవాళ్ళు కూడా ధైర్యంగా బైక్ల పైన ఎక్కిపోతున్నారు. చాలామంది అనేది ఏంటంటే చాలామంది అంటారు ఏంటంటే బైక్ కూడా ట్యాక్సీ ప్లేట్ ఉండాలి. ఈ మధ్య నేను చూశాను, ఒక 4-5 బైకులు చూశాను ట్యాక్సీ ప్లేట్ బైక్. మరి అవి వాళ్ళు ఓన్గా చేయించుకున్నారుగా, రెంట్కి తెచ్చుకున్నారా బైకులు మనకైతే తెలియదు, కానీ ట్యాక్సీ ప్లేట్ అయితే చూసాను ఒక 3-4 బైకులకు. అట్లా అందరు తెచ్చుకోవాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. కాకపోతే అదైతే మంచిది నిజానికి. అది మనమైతే మన చేతిలో ఏం లేదు. మనమైతే గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తే ఈ రేట్ కార్డు గురించి కానీ ఈ ట్యాక్సీ ప్లేట్ గురించి కానీ మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలి. మిగతా ఏ కంపెనీల మీద ర్యాపిడోనో, ఓలోనో, ఊబర్, ఇంకా పలానా ఈ యాప్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద వేస్తే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇదన్నమాట. ఈ రకంగా మనమైతే ఏం చేయాలంటే అట్లా ఒత్తిడి చేస్తే అదొక రకంగా అవుతుంది. కాకపోతే మనమైతే మిగతా వీళ్ళ వాటిల మీద ఒత్తిడి చేసి మనమైతే ఏం చేయలేదు. కాకపోతే మరి మన రేట్ కార్డు ఎట్లా పెంచుకోవాలంటే మనకి ఏదైతే మనకి మంచి యాప్స్, మంచి రేటింగ్, మంచి రేట్ ఏదైతే ఇస్తుందో ఆ యాప్లను మనం ప్రమోట్ చేసుకోవాలి.
ఎట్లా ప్రమోట్ చేసుకోవాలన్న అట్లా రావట్లేవు, మేము ఆన్ చేసి చాలా రోజులు అవుతుంది ఇంకా రావట్లేదు, అందులో అసలే రావు, నువ్వు మస్తు చెప్తావు అంటావు అన్న. స్టార్టింగ్లో కూడా ఏ కంపెనీ కూడా అందరికీ తెలియదు. మీరైతే ఏం చేస్తారంటే ఏవైతే మీరు యాప్ను ఏదైనా ఒక యాప్ను అనుకో, సపోజ్ ఉదాహరణకు చెప్తున్నాం, మనకు ప్రమోషన్ వీడియో నమ్మ యాత్ర వోల్టోనో ఉన్నాయి అనుకున్నాం, వాటిలలో ఆర్డర్లు రావట్లేదు. మనం ఏం చేయాలంటే మనం రైడ్ తీసుకెళ్తున్నప్పుడు మన కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, పలానా యాప్ కూడా కొత్తగా వచ్చాయి మేడం, కొన్ని కొత్త యాప్లు వచ్చాయి, వాటిల్లో మీరైతే ఇట్లా చేసుకోవచ్చు అంట. నేను ఒక కస్టమర్కి మేడంకి చెప్పాను, మేడం ఇట్లా చేసుకోవచ్చు కదా మేడం అంటే, కొత్తగా వచ్చిందంటే, బాబు నేను చాలా రోజుల కింద చేశాను బాబు, కానీ దాంట్లో చేస్తే ఎవరు రావట్లేదు. ఫస్ట్ మన డ్రైవర్ అన్నలు ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఒక పెద్ద సగం మంది అన్న ఎంత హైదరాబాద్లో ఒక 3 లక్షలు నడుస్తుంది, 1 లక్ష ఆటోలన్నా ఆ యాప్లో రిజిస్టర్ అయ్యి ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఉంటే ఎవరైనా కస్టమర్కి మనం చెప్పినప్పుడు ఆ కస్టమర్ బుక్ చేస్తారు యాప్లో బుక్ చేసినప్పుడు ఆర్డర్ వస్తుంది, అప్పుడు పికప్ చేసుకొని ఆర్డర్ తీసుకొని పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే కస్టమర్కి ఏమంటూ ఉంటుంది అంటే, నిజంగానే వస్తున్నారు, ఈ యాప్ మంచిదే ఉండొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోలేవు, నువ్వేమీ చేసుకోలేవు, నీకు దాంట్లో యాప్ ఒక్కసారి నువ్వు చెయ్యంగానే ఆర్డర్లో పొంగిపోవాలంటే ఏడికలు వస్తాయి. నువ్వు ఏదైనా ఆర్డర్ తీసుకుపోయేటప్పుడు లేదా కస్టమర్ను ఏదైనా కస్టమర్ను తీసుకొని వెళ్తుంటావు కదా, ఏదైనా ఇప్పుడు రోడ్డు మీదనో లేకుంటే ఇంకా ఏ దాంట్లోనో తీసుకొని మన కస్టమర్లో తీసుకొని వెళ్తాం కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ యాప్ మీరు వాడుకోండి మేడం, దీంట్లో బుక్ చేసుకోండి, మీరు దీనికి పోల్చి చూడండి, చూస్తే మీకు తక్కువ వస్తుంది అమౌంట్ కూడా. మాకైతే లేదంటే మీ సమస్యలు యాప్ వల్ల ఇతర యాప్ల వల్ల మీరేం ఇబ్బంది పడతారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో నిజమే కావచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఈ దాంట్లో మీరైతే ఏదైతే ప్రమోషన్ చేస్తారో ఆ యాప్లను, నేను ఏ యాప్ గురించి చెప్పట్లేదు, మీరు ఏదనుకుంటారో అది యాప్ను ప్రమోట్ చేస్తున్నారు కదా, యాప్ని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ కస్టమర్కి ఒకసారి ఆలోచన కలుగుతుంది అన్నమాట. ఆలోచన కలిగి నిజమే కదా, మరి వాళ్ళకి అట్లా లాస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు, మనకు మంచిగా వచ్చి దింపేసి మనకు సర్వీస్ ఇస్తున్నారు కదా అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో బుక్ చేస్తారు. బుక్ చేసినప్పుడు వెళ్ళగా ఒక ఆటో అలర్ట్ కాగానే వెళ్ళి పికప్ చేసి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే అప్పుడు అట్లా ఒక్కొక్కటి ఒక కస్టమర్ అంటే ఇంకొక కస్టమర్ కాదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. ఇట్లా మీరు ఒక్క వారం రోజులు చేసారంటాం, మిగతా దాంట్లో కూడా ఆర్డర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, మీరైతే గమనించి ఒకసారి 2-3 సార్లు చేస్తున్నాను. కాకపోతే ముందుగా ఆటో డ్రైవర్లు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సపోజ్ ఒక 10 మంది ఒకేసారి 10 ఆటోలు బుక్ చేస్తే ఆ 10 మందికి ఒకటే ఆటో ఉంది, ఒకళ్ళకే బుక్ అయితే మిగతా 9 మంది ఇలా రావట్లేదు రా బాయ్, మీ లెక్కని నువ్వు ఒక డ్రైవర్గా ఉండే నీకు దాంట్లో ఆర్డర్లు రావట్లేవా అని చెప్పి నువ్వెట్లయితే అనుకుంటున్నావు, ఒక కస్టమర్ కూడా అట్లా బుక్ చేసినప్పుడు ఇలా రావరా బాయ్ అని చెప్పి మిగతా దానికి షిఫ్ట్ అయిపోయి చేస్తుంటుంది. అందుకే ముందు మీరు రిజిస్టర్ అయ్యి మీరు అయితే రెడీగా ఉండండి. ఆటో మిగతా రోజుక 2-3 చెప్పినా మిగతా కస్టమర్ ఆటోమేటిక్గా వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనకు ఏదైతే మనం రేట్ అనుకుంటామో ఆ రేట్ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. లేదంటే గవర్నమెంట్ ఆ రేట్లు పెంచాలి. గవర్నమెంట్లో అయితే ఇప్పట్లో అయితే రేటు పెంచుతుందా అంటే గ్యారంటీ లేదు. అది మనమే ఒత్తిడి తీసుకొస్తే ఇవన్నీ పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. అందుకోసానికి అప్పటిదాకా మీరైతే ఏదైతే యాప్ను చేయాలని ప్రోత్సహించాలనుకుంటున్నారో లేదా ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటారో అట్లా ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే అట్లా ఆ రకంగా మీకు మంచి ఆదాయం అయితే వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎవరు ఏంటంటే ఏ కంపెనీ కానీ ఏది కానీ నన్ను అయితే ప్రమోషన్ చేయమని అడగట్లే. ఇది నాకు సంబంధించిన ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. అందరు పాటించాలనుకుంటే పాటించవచ్చు, లేకుంటే వదిలేసేయచ్చు, అంతే. మీ ఆదాయాలు పెరుగుతాయనుకుంటే పాటించుకోండి. మనకు ఎందుకన్నా గీట్లోనే మేము రొచ్చుల బొరినట్టు ఇదే రొచ్చుల బొరుతాం అనుకుంటే అదే మీ ఇష్టం, అంతే తప్ప ఇంట్లో మనం ఏ కంపెనీ సపోర్ట్ చేయట్లేదు, ఏ కంపెనీని డిస్కస్ చేయట్లేదు, మనం ఏది లేదు. జస్ట్ మనం పెంచుకోవాలనుకుంటే ఇట్లా పెంచుకోవచ్చు అని మాత్రమే చెప్పగలుగుతున్నాం, అంతేనా? సరే, ఓకే, బాయ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.